చదువుల్లో విలువలు లేవు, విలువల్లో గురువులు లేరు. బోధనలో మానవ సంబంధాలు చెప్పే నాథులు అసలే లేరు. మరి ఎలా తయారవుతారు సంఘానికి పనికొచ్చే పౌరులు? మరి ఎలా ఉద్భవిస్తారు దేశాన్ని ముందుకు నడిపే నేతలు? మరి ఎలా కనిపిస్తారు సచీలత కలిగిన యువకులు? మరి ఎలా ఉత్పన్నమవుతారు బాధతో మెలిగే ఉద్యోగులు? కీలక రంగం విద్యారంగం అని తెలుసుకునుట మన ధర్మం. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధలాడే అనుబంధాలకు మౌనంగా దూరంగా ఉండడమే మంచిది. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఇతరుల ప్రవర్తన మన మనసును బాధ పెడితే ఆ తప్పు ఇతరులది కాదు, అంత త్వరగా బాధపడే మనస్సు ఉన్న మనది.